సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. రాత్రి 2 గంటల ప్రాంతంలో యాంటీ డెకాయ్ టీంలోని సభ్యుడు మెట్టుగూడ ప్రాంతంలో సర్ప్రైజ్ ఆపరేషన్లో భాగంగా ఫుట్పాత్ పై పడుకున్నాడు. అయితే 4 దొంగలు సెల్ ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించారు. దీంతో యాంటీ డెకాయ్ టీంలోని 3 సభ్యులు 4 దొంగల మధ్య తోపులాట జరిగింది. యాంటీ డెకాయ్ టీం సభ్యుడి పిస్టల్ మిస్ఫైర్ అయి ఓ తూట బయటకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదన్నారు పోలీసులు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. రాత్రి 2 గంటల ప్రాంతంలో యాంటీ డెకాయ్ టీంలోని సభ్యుడు మెట్టుగూడ ప్రాంతంలో సర్ప్రైజ్ ఆపరేషన్లో భాగంగా ఫుట్పాత్ పై పడుకున్నాడు. అయితే 4 దొంగలు సెల్ ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించారు. దీంతో యాంటీ డెకాయ్ టీంలోని 3 సభ్యులు 4 దొంగల మధ్య తోపులాట జరిగింది. యాంటీ డెకాయ్ టీం సభ్యుడి పిస్టల్ మిస్ఫైర్ అయి ఓ తూట బయటకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదన్నారు పోలీసులు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. రాత్రి 2 గంటల ప్రాంతంలో యాంటీ డెకాయ్ టీంలోని సభ్యుడు మెట్టుగూడ ప్రాంతంలో సర్ప్రైజ్ ఆపరేషన్లో భాగంగా ఫుట్పాత్ పై పడుకున్నాడు. అయితే 4 దొంగలు సెల్ ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించారు. దీంతో యాంటీ డెకాయ్ టీంలోని 3 సభ్యులు 4 దొంగల మధ్య తోపులాట జరిగింది. యాంటీ డెకాయ్ టీం సభ్యుడి పిస్టల్ మిస్ఫైర్ అయి ఓ తూట బయటకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదన్నారు పోలీసులు.